Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. రాజస్థాన్ రాయల్స్ లక్నో సూపర్ జైంట్స్ మ్యాచ్ స్టార్ట్ అయిన కొద్దిసేపటికి సెలక్షన్తో అందరినీ షాక్ గురి చేశారు రాజస్థాన్ అండ్ లక్నో టీమ్స్. నలుగురు విదేశీ ఆటగాళ్లు అందుబాటులో ఉన్న ముగ్గురునే తీసుకుంది రాజస్థాన్. రోమన్ పావెల్ వంటి హెక్టర్ని పక్కన పెట్టి రియాన్ పరాగ్కే మొగ్గు చూపింది రాజస్థాన్. మరోవైపు లక్నో కూడా వికెట్ కీపింగ్ బాధ్యతలను డికాక్కి ఇవ్వకుండా గాయం నుండి తిరిగి వచ్చిన కేఎల్ రాహుల్కి అప్పగించింది. మిడిల్ ఆర్డర్లో ఆడతాడనుకున్న కేఎల్ రాహుల్ ఓపెనర్గా వచ్చి షాక్ ఇచ్చాడు. దీంతో పడిక్కల్ 3వ స్థానంలో ఆడాల్సి వచ్చింది. 60% రాజస్థాన్, 40% లక్నో ప్రొడక్షన్తో స్టార్ట్ అయిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది రాజస్థాన్. ఓపెనర్లు జోస్ బట్లర్, జైస్వాల్ మంచి ఆరంభాన్ని ఇచ్చినా ఎక్కువసేపు క్రీజ్ లో ఉండలేకపోయారు. 5 ఓవర్లలో 49 పరుగులకు 2 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్ ని కెప్టెన్ సంజు శాంసన్, రియాన్ పరాగ్లు అద్భుత బ్యాటింగ్తో స్కోర్ బోర్డుని పరుగులు పెట్టించారు. రియాన్ పరాగ్ హెట్మేర్లు త్వరగా అవుడవడం, చివర్లో లక్నో బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో రాజస్థాన్ 200 మార్కుని అందుకోలేకపోయింది. 193 పరుగులు సాధించి లక్నో ముందు భారీ స్కోర్ని ఉంచింది. 194 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన లక్నోకి కెప్టెన్ కేఎల్ రాహుల్ తన మందకొడి బ్యాటింగ్తో టెస్ట్ మ్యాచ్ని తలపించాడు. డీకాక్తో పాటు మిగతా బ్యాట్స్మెన్ ఫెయిల్ అవడంతో ఒక దశలో 60 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. పూరన్ తన న్యాచురల్ అటాకింగ్ గేమ్తో ఆడకుంటే మ్యాచ్ ఎప్పుడో ముగిసేది. సందీప్ శర్మ డెత్ ఓవర్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. సంజు శాంసన్ కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించిన ఫ్యాన్స్ మాత్రం ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే 2020 నుండి ప్రతి సీజన్లో సంజు శాంసన్ తొలి మ్యాచ్ల్లో అదరగొట్టిన మిగతా మ్యాచ్ల్లో ఫెయిల్ అవుతున్నాడు. సో ఈ సీజన్లో కూడా ఏమవుతుందో అని ఆందోళన చెందుతున్నారు అభిమానులు. ప్రస్తుతానికి రాజస్థాన్ ఈ సీజన్ని ఘనంగా ఆరంభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.